నష్టపోతే వందల కోట్లు వేల కోట్లు నష్టపోతే ఎందుకు యాక్షన్ తీసుకోరు అని చెప్పేసి అడుగుతుండా. నేను సిఐడిని అడుగుతుండా, విజిలెన్స్ అడుగుతుండా. అంటే మేము ధర్నా చేసాం, ఇంకేం చేయాలా? మేము ప్రొటెస్ట్ చేసాము, కోర్టులో పోయి నిలబడ్డాం, జెన్కోలో పోయి నిలబడ్డాం. జెన్కోలో ఉద్యోగస్తులు తిరుగుబాటు చేశారు. మేము పనికి పోము, బాయ్కాట్ చేస్తున్నామని చెప్పే పరిస్థితి తెచ్చారు. అప్పుడు 1 lakh tons డంప్ చేసేసారు, పోర్ట్ నుంచే బయట పంపించేసేసి. ఇంత ఇష్యూ జరిగితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలన్నా పడలేదా అని చెప్పి అడుగుతుండా. ఏంటి విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఎన్ని దోపిడీలు చేస్తూ ఉంటే ఎవరైతే ఏంటి? అందుకనే నేను సిఐడికి చెప్తుండా, ఇమ్మీడియట్గా దయచేసి దీని మీద విచారణ జరపండి. వాళ్ళ ఆ దోపిడీ ముఠా మీద వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆయన విజయసాయిరెడ్డి వియ్యంకుడు కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు. అల్టిమేట్ లూజర్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ మీ వల్ల, మీ లో క్వాలిటీ వల్ల, మీ పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ పడిపోయినందువల్ల, జనరేషన్ ఉత్పత్తి పడిపోయినందువల్ల, కొన్ని ఇండస్ట్రీస్కి మనం టైమ్లీ మీరు పవర్ సప్లై చేయలేనందువల్ల. అప్పుడు చూసాం కదా, జనరేటర్స్ మీరు 24 hours ఇండస్ట్రీస్ సప్లై చేయలేకపోయినారు, ఆక్వా రైతులకు చేయలేకపోయినారు. వాళ్ళందరూ సఫర్ అయినారు, బాదుకున్నారు నెత్తినోరు. వీటన్నిటికీ కారణమైన ఆ నాసిరకం బొగ్గు తీసుకొని వచ్చి 382 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు తీసుకొని మీరు ప్రజల్ని నష్టపరిస్తే, రాష్ట్రాన్ని నష్టపరిస్తే ఎందుకు చూస్తూ ఊరుకునాలంటారు? ఈరోజు ఒక ఎంప్లాయీ 50,000 1,00,000 తీసుకుంటే వెంటాడి మనం ఏసీబీ వెంటాడి యాక్షన్ తీసుకుంటుంది, సస్పెండ్ చేస్తుంది, జైలుకి పంపిస్తుంది. ఏం రాంప్రసాద్ రెడ్డి, అరవిందో రాంప్రసాద్ రెడ్డి ఆయనకి ఏమన్నా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? ఇది భరించరాని దోపిడీది. ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీ ద్వారా February 22లో సప్లై చేసినవి మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటుండా. దీంట్లో నేను దయచేసి చెప్తాను.